నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబటి అనిల్ సోషల్ వెల్ఫేర్లో ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న అనిల్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోనే ఒక డిగ్రీ హాస్టల్ను ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా వారు గమనించిన అనేక అంశాలపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం 392/24 ఈ సంస్థ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. రేపు గుంటూరు కలెక్టర్ గారికి ఈ సమాచారం, ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా పర్సనల్గా ఇవ్వటానికి మంగళవారం నాడు ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో ఒకే రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలియజేస్తున్నాం. గుంటూరు హాస్టల్లో బయటపడిన దుస్థితి రాష్ట్ర వ్యాప్త సమస్యకు అద్దం పడుతుందని ఆంధ్రప్రదేశ్లో మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఈమెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల హాస్టల్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. ఇటీవల గుంటూరు నగరంలోని ఎస్విఎన్ కాలనీలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ను సంఘం ప్రతినిధులు పరిశీలించగా అక్కడ కనిపించిన పరిస్థితులు ప్రభుత్వ సంక్షేమ వ్యవస్థ వైఫల్యాన్ని బహిర్గతం చేశాయని సంఘం పేర్కొంది. బోర్డు లేని హాస్టల్, శిథిలావస్థలో ఉన్న భవనం, మూతలేని వాటర్ ట్యాంకులు, ఫంగస్ పట్టిన నీరు, పనిచేయని లైట్లు, ఫ్యాన్లు, విద్యార్థులకు ప్లేటు, గ్లాసులు, బెడ్షీట్లు లేకపోవడం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందకపోవడం, సిబ్బంది కొరత, విద్యార్థుల సమస్యలు చెప్పినా బెదిరింపులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు అత్యంత ఆందోళనకరమైన విషయాలని సంఘం తెలిపింది. ఇది ఒక్క గుంటూరు హాస్టల్ సమస్య మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉందని సంఘం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల శాఖ అధికారులు సాధారణ తనిఖీలో కాకుండా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ద్వారా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై ఒకరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జిల్లాల వారీగా సమగ్ర నివేదికలు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులు విద్యార్థుల వరకు సమర్థవంతంగా చేరుతున్నాయా లేదా అనే విషయంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం బలంగా ఉందని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్మెన్, కమాటీ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పూర్తిగా విద్యార్థుల సంక్షేమాని కోసమే వినియోగించేలా పర్యవేక్షణ బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. హాస్టల్లో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల వేలాది మంది పేద విద్యార్థులు విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నది సంఘం. ప్రభుత్వంపై ఇకపై ఎలాంటి కాలయాపన చేయకుండా ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వయంగా ఈ అంశంపై జోక్యం చేసుకొని తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్త విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీ చేయకపోతే
విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత బహుజన సంస్థలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం హెచ్చరిస్తుంది. ఈ ప్రకటన బేతాళ సుదర్శనం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, నూతలపాటి జగదీష్ రాష్ట్ర అధ్యక్షులు, అంబటి అనిల్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలియచేయటం జరిగింది. మేము స్వయంగా ఈ మధ్య అనేక అంశాలపై సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు వారిని స్వయంగా కలవటం జరిగింది. మరి ఇంతవరకు వాటిపైన ఎలాంటి స్పందన లేదు. మరి ఇంకొక వారం ఆగి మళ్ళా ఇంకొకసారి వెళ్ళి మేము పెట్టిన గతంలో ఇచ్చిన మెమోరాండంపై ఎలాంటి చర్య తీసుకున్నారు, ఇప్పుడు ఈ హాస్టల్ పరిస్థితులన్నిటిని కూడా పూర్తిగా సమీక్షించాలని చెప్పి ప్రభుత్వానికి నివేదించే అంశంలో కూడా మాతో కలిసి ఉద్యమంకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.